తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి గారు కొన్ని టేప్స్ మా దగ్గర ఉన్నాయి, మేము రిలీజ్ చేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ టేప్ ఒకటి బయటపెట్టి ఇది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంభాషణ అని ప్రజల్ని నమ్మాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ సంభాషణ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారా? టెలిఫోన్ ట్యాపింగ్ నేరం. ముఖ్యమంత్రి గారి సంభాషణ అని చెప్తూ ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటల్ని గుదిగొచ్చి ఇదంతా కలిపి ఇది మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట అనేటటువంటి భావన ప్రజల్లో కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు టెలిఫోన్స్ ని ఇంటర్సెప్ట్ చేసి ట్యాపింగ్ చేసి ఒక సంభాషణ బయట పెడితే నేరం కాదు. ఇది అక్కడక్కడ చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలన్నింటినీ తీసుకొచ్చి గుదిగొచ్చి చూపించడం అది నేరమే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీని లోతు చూస్తాం, దీని అంతు చూస్తాం. ఇది మామూలుగా విడిచిపెట్టేటటువంటి వ్యవహారం కాదు. మీరు చూపిస్తున్నటువంటి ఈ సారూప్యత కానీ లేకపోతే మమ్మల్ని నకలు చేశారని కానీ మీరు రాసింది ఒకటే అని అంటున్నారనంటే మేము ఏం రాసామో డిఐపిపి ఈఓడిబిలో ఉన్నటువంటి పోర్టల్లోకి మేము ఏమి అప్లోడ్ చేసామో మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ మంత్రి గారి మీద, మా మీద అభియోగాలు చేసి కేసు పెట్టామన్నటువంటి వాళ్ళ మీద ఇవాళ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మా సైట్ హ్యాక్ చేసి తీసుకున్నారా? మేము ఇచ్చిన సమాచారానికి మీరు ఇచ్చిన సమాచారానికి సారూప్యత ఉంది అని మీరు అంటున్నారనంటే మేమిచ్చిన సమాచారం ఏమిటి అనేది మీకు ఎలా తెలిసింది? ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మా సైట్ హ్యాక్ చేసి తీసుకున్నారా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మా సైట్ హ్యాక్ చేసి తీసుకున్నారా?